అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా వెండెట్టా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకోండి, కాపు సమాజం మీద తీర్చుకోవడం ఏంటి? అంటే నేను ఏమనుకుంటానంటే అండి, ఏదైనా టెక్నికల్ ల్యాబ్స్ జరిగి ఉంటుంది అనుకుంటున్నాను వాసుదేవన్ గారు. ఇది ప్రభుత్వ ఇంటెన్షన్ అని అయితే నేను భావించటం లేదు. మీరే మాట్లాడదురు. ఐ హ్యావ్ ఎ స్మాల్ సబ్మిషన్. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా టెక్నికల్ ల్యాబ్స్ ఉంటుందా అండి? అంటే ఇక్కడ ఏమవుతుందనంటే, ఏదైనా అప్పీల్కి వెళ్ళాలా లేదా అని ఫైల్ రన్ అవుతుందండి. నేను బ్యూరోక్రాటిక్ మెథడాలజీ మీకు నేను చెప్తాను. సో ఏ ఇష్యూలో అయినా కింద సెక్షన్లో ఏం చేస్తారు అని అంటే, ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు అప్పీల్ ఇన్ ది హైయర్ ఇదని చెప్పేసి రాస్తారు. ఆ రకంగా ఒకవేళ బ్యూరోక్రాటిక్ అక్కడ కింద మిస్టేక్ జరిగిందేమో అని నేను భావిస్తున్నాను తప్ప, ఐ డోంట్ థింక్ సో సార్. సార్ సీనియర్ బ్యూరోక్రాట్గా మీకు చెప్పగలిగినంత రోడ్ని కాదు నేను. బట్ ఖచ్చితంగా ఆ డ్రాఫ్ట్ చదివిన తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ వాట్ డస్ ఇట్ మీన్ సార్? అది లాంగ్వేజ్ అంతేనండి. ఇప్పుడు ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అనే నోట్ ఫైల్ రన్ చేస్తారు కదా, కానీ అది జీవో సార్. దిస్ ఇస్ నాట్ నోట్ ఫైల్, దిస్ ఇస్ జీవో. This is GO. By the name of governor, it was released. By the name of governor, in the name of governor. కాదండి.